ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ త్రిజోగ సార్ని. మనం ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్ కొంత భాగం చెప్పుకున్నాం. దాంట్లో నెక్స్ట్ మోడల్ ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే రోజు మార్చి రోజు చేయడం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పనిని 10 డేస్లో చేస్తున్నాడు. ఏ ఒక పనిని 10 డేస్లో చేస్తున్నాడు. బి అదే పని 15 డేస్లో చేస్తున్నాడు. వారిద్దరూ రోజు మార్చి రోజు చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందో కావాలి మనకి. ఏ ఒక పనిని 10 డేస్లో చేస్తాడు, బి అదే పనిని 15 డేస్లో చేస్తున్నారు. ఇద్దరు ఎట్లా చేస్తున్నారు? వర్క్ ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తున్నారు. చేసినట్టు ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో కావాలి మనకి. ఓకేనా? ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో ఏది ఇచ్చినా కానీ మన టార్గెట్ ఏంది? ఫస్ట్ ఏం చేసుకోవాలి? టార్గెట్ ఎల్సిఎం ఫిక్స్ చేసుకోవాలి. రెండింటికి ఇచ్చిన వాటికి ఏం చేసుకోవాలి? ఎల్సిఎం అంటే ఎంత? 30 కదా ఎల్సిఎం. ఓకేనా? 10 టేబుల్ ఎన్నిసార్లు పోద్ది? 3 టైమ్స్. అలాగే 15 టేబుల్ 2 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ డే ఎవరు చేస్తున్నారు వరకు? ఏ చేస్తున్నాడు. ఫస్ట్ డే ఎవరు చేస్తున్నారు? ఏ చేస్తున్నారు. సెకండ్ డే ఏ ఉంటాడా? ఉన్నాడు కదా. ఎవరు ఉంటారు? బి చేస్తున్నాడు. రోజు మార్చి చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ డే వచ్చేసరికి బి ఉంటాడు. అలాగే థర్డ్ డే ఎవరు ఉంటారు? మళ్ళీ ఏ వస్తాడు. అలాగే ఫోర్త్ డే ఎవరు ఉంటారు? బి వస్తాడు. ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది వర్క్ అనేది. అలా చేయడం వల్ల ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కావాలి మనకి. ఇక్కడ మనకి షార్ట్ కట్స్ అనేవి మనం చెప్పే షార్ట్ కట్స్ ఎలా ఉంటాయంటే లాజిక్గా ఉంటాయండి. ఓకేనా? మనం ఏం మ్యాజిక్ చేయట్లేదు, జాగ్రత్తగా వినండి. ఈ 30 లడ్డూస్ని ఈ టోటల్తో 5 డివైడ్ చేసుకోవాలి. ఎంత టోటల్? ఎంత? 5. టోటల్ ఎంత? 5. 6 డేస్ అనేది మనకి ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు కదా. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? ఏ మరియు బి వర్క్ చేస్తున్నారు. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? ఏ మరియు బి. అలా అంటే ఇక్కడ 2 రోజులు అనేది మనకి రిపీట్ అవుతుంది. ఎన్ని రోజులు రిపీట్ అవుతుంది? 2 రోజులు. అలాగే ముగ్గురు వర్క్ చేస్తారు అనుకోండి, రోజు మార్చి రోజు. ముగ్గురు వర్క్ చేస్తే ఎన్ని రోజులు రిపీట్ అయితే 3 డేస్. అలాగే నలుగురు వర్క్ చేస్తే 4 డేస్. ఇక్కడ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి 2 డేస్ రిపీట్ అవుతుంది అనమాట. ఏం చేసుకోవాలి? ఇద్దరు వర్క్ చేస్తే ఇంటూ 2 చేసుకోవాలి. అదే ముగ్గురు వర్క్ చేస్తే చెప్పండి. ముగ్గురు వర్క్ చేస్తే ఇంటూ 3, నలుగురు వర్క్ చేస్తే ఇంటూ 4. ఓకే, ఎంత? 12 డేస్ అండి. ఎన్ని రోజులు? 12 డేస్. ఏంటి? రోజు మార్చి పని చేయడం వల్ల వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 12 డేస్లో పూర్తవుతుంది. సెకండ్ ప్రాబ్లం, ఏ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి అదే పనిని 48 డేస్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక పని 16 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు, బి అదే పని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 48 డేస్లో చేస్తున్నాడు. వారిద్దరూ రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కావాలి. వారిద్దరు ఏం చేస్తున్నారు? రోజు మార్చి రోజు చేస్తున్నారు. రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? చెప్పండి. ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా? 16కి 48కి ఎల్సిఎం ఎంత? 48. 16 టేబుల్ ఎన్ని సార్లు పోతుందా? 16 3 48 1 48. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు 48 ఏం చేయాలి? ఈ టోటల్తో డివైడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 12 డేస్. అంటే 12 డేస్ అనేది మనకు ఆన్సర్ కాదు. ఏం చేసుకోవాలని చెప్పాను. ఏం చేయాలి? ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఏ అండ్ బి. అదే ముగ్గురు వర్క్ చేస్తే ఏం చేసుకోవాలి? ఇంటూ 3. ఇక్కడ ఎంతమంది చేస్తారు చెప్పండి. ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంటూ 2 చేసుకోవాలి. ఇద్దరు అంటే ఇంటూ 2, ముగ్గురు అంటే ఇంటూ 3. కాబట్టి ఆన్సర్ ఎంత? 12 ఇంటూ 2. 24 డేస్లో వాళ్ళు ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఒక పనిని 20 డేస్లో చేస్తున్నాడు, బి అదే పనిని 30 డేస్లో చేస్తున్నాడు. ఏ ఒక పనిని 20 డేస్లో చేస్తున్నాడు, బి అదే పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 30 డేస్లో చేస్తున్నారు. వారిద్దరూ రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కావాలి మనకి. ఇద్దరు ఎలా చేస్తున్నారు? వరకు రోజు మార్చి రోజు చేస్తున్నారండి. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60 కదా. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. 3 టైమ్స్ 2 టైమ్స్. ఓకేనా? 16 ఏం చేయాలి? 3 + 2 ఎంత? 3 + 2 ఎంత? 5. 5తో డివైడ్ చేస్తున్నాం అండి. 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? 12 కదా. కానీ 12 అనేది మన ఆన్సర్ కాదు. ఏం చేసుకోవాలి? ఇద్దరున్నారు కాబట్టి రోజు మార్చి రోజు చేస్తున్నారు కాబట్టి ఇంటూ
ఇంటూ 2 కాబట్టి 12 ఇంటూ 2 అంటే ఎంత 24 డేస్ అండి. ఎన్ని రోజులు 24 డేస్ లో వాళ్ళు రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి. ఏ ఒక పనిని 10 డేస్ లో చేస్తున్నాడు, బి అదే పనిని 12 డేస్ లో చేస్తున్నాడు, సి అదే పనిని 15 డేస్ లో చేస్తున్నాడు. ఏ ఒక పనిని 10 డేస్ లో చేస్తున్నాడు, బి అదే పనిని 12 డేస్ లో చేస్తున్నాడు, సి అదే పనిని 15 డేస్ లో చేసినట్లయితే ముగ్గురు రోజు మార్చి రోజు చేసినట్లయితే ముగ్గురు ఎలా చేస్తున్నారు రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కనుక్కోవాలండి. ఆ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది ఏం చేసుకోవాలి ఫస్ట్ మన టార్గెట్ ఏంటి ఫిక్స్ చేసుకోండి. ఎంత ఎల్సిఎం ఎంత 60, ఎల్సిఎం ఎంత 60 ఓకేనా. 10 టేబుల్ 6 టైమ్స్, అలాగే 12 టేబుల్ 5 టైమ్స్, 15 టేబుల్ 4 టైమ్స్ ఓకేనా. ఇప్పుడు ఏం చేసుకోవాలండి 60ని 6 + 5 11, 11 + 4 11 + 4 15, 60ని 15 తో డివైడ్ చేస్తున్నట్లయితే మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. కానీ 4 మన ఆన్సర్ కాదు. ఏం చేయాలని చెప్పాను, ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ, ఎంతమంది ముగ్గురు. ఎలా చేస్తున్నారు రోజు మార్చి రోజు చేస్తున్నారు. రోజు మార్చి రోజు ముగ్గురు చేస్తే ఏం చేసుకోవాలి ఇంటూ 3, అదే ఇద్దరు చేస్తే ఇంటూ 2, ముగ్గురు చేస్తే ఇంటూ 3. కాబట్టి మనకి ఎంతమంది చేస్తున్నారు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి ఇంటూ 3. ఎన్ని రోజులు పూర్తి చేస్తారు 12 డేస్ ఓకే. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది ప్రాబ్లం లేదు. అయితే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతేనే మనకి ప్రాబ్లం ఉంటుంది, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు దాంట్లో ఒక మోడల్ చెప్పుకుందాము. ఏ ఒక పనిని 9 డేస్ లో చేస్తాడు, బి అదే పనిని 12 డేస్ లో పూర్తి చేయగలడు. బి అదే పని ఎన్ని రోజులు చేస్తున్నాడు 12 డేస్ లో పూర్తి చేయగలరు. వాళ్ళిద్దరూ కలిసి రోజు మార్చి రోజు చేయడం వల్ల ఆ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కావాలి మనకి. ఎలా చేస్తారు వరకు రోజు మార్చి రోజు చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ డేస్ అన్నమాట. 9కి 12కి ఏం చేయాలి ఇప్పుడు 9కి 12కి టార్గెట్ ఫిక్స్ చేయండి. ఎల్సిఎం తీసుకోవాలి. 9కి 12కి ఎల్సిఎం ఎంత 36, 9కి 12కి ఎల్సిఎం ఎంత 36, 9 4 12 3 ఓకేనా. ఇప్పుడు ఏం చేసుకోవాలి 36 ని ఈ టోటల్ తోటి డివైడ్ చేయాలి. మాక్సిమం ఎన్నిసార్లు పోతుంది చూడండి, మనకి రిమైండర్తో సంబంధం లేదు. మాక్సిమం ఎన్నిసార్లు పోతుంది 7 5 అంతే కదా, అంతకంటే ఛాన్స్ లేదు ఎక్స్ట్రా. అలా లీస్ట్ తీసుకోకూడదు, మాక్సిమం చూసుకోవాలి. 7 5 రిమైండర్ వదిలేసేయండి. 7 5 అంతా 35 ఓకేనా. చెప్పండి ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి చెప్పండి. ఫైన్ ఏం చేసుకోవాలి, ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంటూ 2, అదే ముగ్గురు చేస్తే ఏం చేయాలి ఇంటూ 3, ఇద్దరు చేస్తే ఇంటూ 2. కాబట్టి 5 ఇంటూ 2 ఎంతండి 10. కానీ మన ఆన్సర్ 10 డేస్ కాదు. ఇందా మనం డివైడ్ చేసిన దాంట్లో ఎంత మిగిలింది చెప్పండి, ఎంత మిగిలింది 1 పార్ట్ మిగిలింది. ఆ 1 పార్ట్ అనేవారు ఎవరు చేయాలి, ఏతో మొదలు పెట్టారు కదా ఇక్కడ వర్క్, ఏతో మొదలు పెట్టారు కాబట్టి 1 పార్ట్ ఎవరు వచ్చేస్తారు నెక్స్ట్ డే ఏ వచ్చేస్తాడు. కాబట్టి ఏ మొత్తం ఒక రోజులో చేయగలిగేది 4 పార్ట్స్ చేయగలరు. కానీ అక్కడ ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు 1 పార్టే కదా మనకు మిగిలింది. కాబట్టి 1/4 10/1/4 డేస్ లో ఆ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఒకవేళ వర్క్ అనేవాడు ఏతో స్టార్ట్ చేయకుండా బితో స్టార్ట్ చేసినట్లయితే ఏం చేసుకోవాలి, ఆ 1/b యొక్క పార్ట్ ఎంత, బి యొక్క పార్ట్ ఎంత చెప్పండి 3. కాబట్టి 1/3 వేసుకోవాలి. బితో స్టార్ట్ చేస్తే వరకు ఏం చేసుకోవాలి 1/3. అలాగే ఇక్కడ ఏ ఇచ్చాడు కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1/4 అన్నమాట. 10 1/4. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి. ఏ ఒక పనిని 40 డేస్ లో చేస్తాడు, బి అదే పనిని 50 డేస్ లో చేస్తున్నాడు. ఏ ఒక పనిని 40 డేస్ లో చేస్తున్నాడు, బి అదే పనిని 50 డేస్ లో చేస్తున్నాడు. వారిద్దరూ కలిసి రోజు మార్చి రోజు చేసినట్లయితే ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు పూర్తవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ మన టార్గెట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి ఎల్సిఎం. ఓకేనా. 40కి 50కి ఎల్సిఎం ఎంత 200 కదా. 40కి 50కి ఎల్సిఎం 200. 40 ఎన్నిసార్లు పోతుంది
5 టైమ్స్, ఇది వచ్చేసరికి 4 టైమ్స్. ఇప్పుడు 200 ఏం చేయాలి చెప్పండి? 200ని దేంతో డివైడ్ చేయాలి? 5 + 4 9 తో డివైడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోతుంది మనకి? ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు. మాక్సిమం చెప్పండి. మాక్సిమం 22 టైమ్స్ డివైడ్ అవ్వబోతుంది. 9 22 ఎంత? 9 22 198. ఓకేనా? ఇప్పుడు 22 ఏం చేయాలి చెప్పండి? ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇద్దరు కాబట్టి ఇద్దరు అంటే ఏం చెప్పుకున్నాము? ఇంటూ 2 చేయాలి. అదే ముగ్గురు అంటే ఏం చెప్పుకున్నాము? ఇంటూ 3. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ 2. ఓకే, ఎంత? 44. ఇంకా మనకి 200 లో ఎంత మిగిలింది చెప్పండి? ఎంత మిగిలింది? 2 మిగిలింది కాబట్టి ఆ 2 బై ఎవరితో వర్క్ స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 బై ఏ ఒక రోజు ఏం చేస్తున్నాడు? 5 చేస్తున్నాడు, 5 పార్ట్స్ చేస్తున్నాడు. అలాగే B తో స్టార్ట్ అవుతుంది అంటే ఏం చేసుకోవాలి? బై 4 వేయాలి. ఎంత మిగిలింది ఇక్కడ? 2 మిగిలింది కాబట్టి 2 బై 198 కదా. 9 తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 198. ఓకేనా? 2 మిగిలింది కాబట్టి 2 బై నెక్స్ట్ ఆ తర్వాత రోజు ఆ మిగిలిన పని ఎవరు చేయాలి? వచ్చి ఏ చేస్తాడు. ఏ చేసినట్లయితే ఎంత చేయగలడు? 5 చేయగలడు కాబట్టి ఆ 2 బై 5 అన్నమాట. 44 2 బై 5 డేస్ లో ఆ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇది మనకి ఆల్టర్నేట్ డేస్ లో వచ్చే మోడల్స్. ఏదైనా మనకి టైం అండ్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. బాగా లాజిక్గా ఆలోచించాలి. మనం చెప్పే షార్ట్ కట్స్ ఖచ్చితంగా లాజిక్ని బేస్ అయ్యి ఉంటాయండి. మనం ఈ మ్యాజిక్ చేయట్లేదు ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ టెస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అసిస్టెన్స్ బై చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెన్స్ బై చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు కాంపిటేటివ్ అట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.